హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. జేమ్స్ కెమెరూన్ ఆ పేరు వినగానే ఏలియన్స్, ఫిరానా, టైటానిక్, టెర్మినేటర్ సిరీస్, అవతార్ సిరీస్ లాంటి గొప్ప గొప్ప సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. అలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ ఒక మూవీని రీమేక్ చేశారు. మన దగ్గర ఎలా అయితే తమిళం, మలయాళం, హిందీ, తెలుగు మూవీస్ని రీమేక్ చేస్తారో అలాగే జేమ్స్ కెమెరూన్ గారు లా టోటాలే అనే ఒక ఫ్రెంచ్ మూవీని ఇంగ్లీష్లో ట్రూ లైస్ పేరుతో రీమేక్ చేశారు. ఒక సింపుల్ పాయింట్ని ఒక సత్తా ఉన్న డైరెక్టర్ అయితే ఏ రేంజ్లో ఆ సినిమా తీస్తాడు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ట్రూ లైఫ్ సినిమా. అందుకే అంటారు ఊరికే అయిపోరు కదా గొప్ప గొప్ప డైరెక్టర్లు. ఈ సినిమా సీక్వెల్కి 9/11 టెర్రరిస్ట్ అటాక్కి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, అమెరికా తన మిలిటరీ ఫోర్స్ని పర్షియన్ గల్ఫ్ నుంచి వెనక్కి తీసుకోకపోతే యునైటెడ్ స్టేట్స్లో మేజర్ సిటీస్ మీద న్యూక్లియర్ బాంబ్ అటాక్స్ చేస్తాను అన్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ని ఒక యుఎస్ సీక్రెట్ ఏజెంట్ ఎలా ఆపాడు అనేది స్టోరీ లైన్. ఈ సినిమానే ఎందుకు రీమేక్ చేశారు అంటే ఇందులో ఒక సింపుల్ కామెడీ టచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్కి ఆర్నాల్డ్ని తీసుకోవడం. స్టోరీలో క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది సూపర్గా సెటప్ చేశారు. హీరో క్యారెక్టర్, అతని క్యారెక్టర్లో ఉండే 2 వేరియేషన్స్, సీక్రెట్ ఏజెంట్గా ఒకవైపు, ఆ విషయం ఇంట్లో తెలియకుండా బిజినెస్ సేల్స్మెన్గా ఇంకోవైపు తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. హీరోకి తన సీక్రెట్ ఏజెంట్ జాబ్ వల్ల వైఫ్ అండ్ డాటర్తో సరిగా టైం స్పెండ్ చేయలేకపోతాడు. ప్రతిసారి అతనికి ఏదో ఒక వర్క్ అడ్డుపడుతూ ఉంటుంది. ఫస్ట్ 45 మినిట్స్లో 2 సూపర్బ్ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయి. మూవీ ఓపెనింగే ఒక లాంగ్ యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక బిలియనీర్ తన ప్యాలెస్లో పార్టీ ఇస్తాడు. దానికి టైట్ సెక్యూరిటీని పెట్టుకుంటాడు. అతని దగ్గర నుంచి ఒక డేటాని కలెక్ట్ చేయడానికి సీక్రెట్గా వెళ్తాడు మన హీరో. డేటా కలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత అక్కడ ఆర్ట్ డీలర్ అయిన జూనో స్కిన్నర్ అనే ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. ఈలోపు సెక్యూరిటీకి ఎవరో లోపలికి వచ్చారు అని అర్థమవుతుంది. దాంతో హీరో ప్రైవేట్ సెక్యూరిటీతో పోరాడి చివరికి తప్పించుకుంటాడు. కట్ చేస్తే హీరో అండ్ టీం వాళ్ళు వాళ్ళ ఒంటికన్ను బాస్ ముందు ఆ డేటాని పెడతారు. దాని నుంచి న్యూక్లియర్ వార్ బాంబ్స్ కోసం డబ్బులు చేతులు మారాయి అని తెలుస్తుంది. అప్పుడు మన ఒంటికన్ను బాస్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అంటాడు. అప్పుడే ఆ ట్రాన్సాక్షన్లో $2 మిలియన్ పార్టీలో తను కలిసిన జూనో స్కిన్నర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని తెలుస్తుంది. దాంతో హీరో జూనో స్కిన్నర్ని మళ్ళీ మీట్ అవడానికి వెళ్తాడు. ఇక్కడ విలన్కి హీరో మీద డౌట్ వస్తుంది. హీరోని ఫాలో అవుతారు. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ అమ్మాయి టెర్రరిస్టులకి న్యూక్లియర్ వార్ బాంబ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని. అలాగే విలన్కి హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ అని తెలుస్తుంది. ఇక్కడ హీరో అండ్ విలన్ మధ్య ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మామూలుగా ఉండదు. ఎందుకంటే బైక్ మీద వెళ్తున్న విలన్ని హీరో గుర్రం మీద చేజ్ చేస్తాడు. నాకు ఈ ఎపిసోడ్ చూస్తుంటే మగధీరలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేసిన సీన్స్ గుర్తొచ్చాయి. అసలు మామూలు క్రేజీ ఫీలింగ్ రాదు. ఎందుకంటే బేసిక్గా హార్స్ రైడ్ అంటే మీరు ఏం ఊహించుకుని ఉంటారు? ఒక రోడ్డు మీద, ఒక ఓపెన్ ఏరియా. బట్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒక హోటల్లోకి వెళ్తుంది. హీరో గుర్రం మీద, విలన్ బైక్ మీద హోటల్లోకి వెళ్ళిపోతారు. ఇద్దరు బైక్ గుర్రంతో సహా లిఫ్ట్ ఎక్కేస్తారు. హోటల్ టాప్లోకి కూడా వెళ్తారు. విలన్ దొరికిపోతాడు అనుకుంటాం, కానీ చివరికి తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఈ యాక్షన్ ఎపిసోడ్ వల్ల హీరో తన వైఫ్ తన కోసం ఏర్పాటు చేసిన పార్టీ మిస్ అవుతాడు. దాంతో హీరో వైఫ్ అండ్ డాటర్ ఇద్దరు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది హీరోకి. ఇక్కడ నుంచి మూవీ చూస్తుంటే నాకు ఏంట్రా ఇది, సినిమా ఇటుపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు జేమ్స్ కెమెరూన్ సినిమానేనా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. హీరో తన వైఫ్కి వేరే ఎవరితోనో రిలేషన్షిప్ ఉంది అనుకుంటాడు. దాంతో తన ఆపరేషన్ అంతా పక్కన పెట్టి తన సీక్రెట్ ఏజెన్సీ రిసోర్సెస్ అన్నీ వాడుకొని తన వైఫ్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంత చేశాక హీరోకి ఏం తెలుస్తుందంటే తన వైఫ్ ఎవరితోనో రిలేషన్షిప్లో లేదని, తను ఒక మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉందని. అంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆడవాళ్ళకి జీవితంలో గొప్పగా ఏం సాధించాం అన్న ఫీలింగ్ రావడం. దాంతో లైఫ్లో రిస్కీగా గొప్పగా ఏదైనా చేయాలి అనుకుంటుంది హీరో వైఫ్. అలాంటి టైంలో ఆడవాళ్ళ వీక్నెస్ని పట్టుకొని వాడుకొని వదిలేసే ఒక సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మేవాడి వలలో పడిపోతుంది. చివరికి హీరో మాస్క్ వేసుకుని వెళ్ళి వాడి నుంచి కాపాడతాడులేండి. తర్వాత ఫేస్ కనిపించకుండా తనని ఇంట్రాగేట్ చేస్తాడు. అప్పుడు తన వైఫ్ నీడ్స్ తెలుసుకున్న హీరో తనకు ఒక సింపుల్ అసైన్మెంట్ ఇస్తాడు. ఒక వెపన్ డీలర్ ఒక హోటల్ రూమ్లో ఉన్నాడు, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్ లాగా వెళ్ళి వాడి రూమ్లో ఒక బగ్ పెట్టి రావాలి అంటాడు. తర్వాత రోజు హీరో వైఫ్ ఆ హోటల్కి వెళ్తుంది. అక్కడ హీరోనే తన ఫేస్ కనపడకుండా ఉంటాడు. ఎవరనేది తెలియని హీరో వైఫ్ అతన్ని మైమర్పించడానికి రకరకాలుగా వచ్చీరాని డాన్స్ చేస్తూ ఉంటుంది. డాన్స్ చేస్తుంటే ఆ బగ్ బయటపడిపోతుంది. దాన్ని కవర్ చేయడానికి తిప్పలు పడుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ అంతా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతలో హీరో తన వైఫ్ని కళ్ళు మూసుకోమని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. దాంతో కోపం వచ్చి తన హస్బెండ్ అని తెలియక ఒక్కటి పీకి బగ్ అక్కడ పెట్టి పారిపోబోతుంటే అప్పుడు తెలుస్తుంది అక్కడ ఉన్నది తన హస్బెండ్ అని. తను ఎక్కడున్నాడేంటి అని షాక్ అయ్యేలోపు ఇద్దరూ టెర్రరిస్ట్ గ్యాంగ్కి దొరికిపోతారు. కట్ చేస్తే ఆర్ట్ డీలర్ జూనో స్కిన్నర్ ఎంట్రీ. ఇద్దరిని ఒక ప్రైవేట్ ప్లేన్లో తీసుకెళ్తుంది.
కాసేపు హీరోకి హీరో వైఫ్కి జూనో స్కిన్నర్కి మధ్య కన్ఫ్యూజన్ కామెడీ నడుస్తుంది. చివరికి ఒక ఐలాండ్కి చేరుకుంటారు. అక్కడ విలన్ రెడీగా ఉంటాడు. ఇక్కడే విలన్కి హీరోకి కూతురు ఉంది అని కూడా తెలుస్తుంది. అలాగే హీరో వైఫ్కి ఫైనల్లీ తన హస్బెండ్ ఒక సీక్రెట్ ఏజెంట్ అని అర్థమవుతుంది. ఇంకోవైపు విలన్ అమెరికాలో మేజర్ సిటీస్ మీద వేయడానికి 4 న్యూక్లియర్ వార్ బాంబ్స్ని రెడీ చేసి ఒక దాంట్లో 90 మినిట్స్ టైం సెట్ చేసి ఆ ఐలాండ్లో పెట్టి అక్కడ హీరోని తన వైఫ్ని కట్టేసి మిగతా 3 బాంబ్స్ని తీసుకొని సిటీలోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. కానీ హీరో తప్పించుకొని అందరినీ కొట్టి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. దాంతో విలన్ హీరోని ఆపడానికి ఆయిల్ ట్యాంకర్ పేల్చేస్తాడు. హీరో నీళ్ళల్లో పడిపోతాడు. హీరో వైఫ్ ఆర్ట్ డీలర్ జూనో స్కిన్నర్కి దొరికిపోతుంది. తనని చంపబోతుంటే విలన్ మనకు అవసరం అవుతుంది అని చెప్పి హీరో వైఫ్ని ఆ అమ్మాయితో పంపించి తన హెలికాప్టర్లో ఒక వార్ హెడ్ని తీసుకుని సిటీకి వెళ్తాడు. మిగతా 2 న్యూక్లియర్ బాంబ్స్ని విలన్ గ్యాంగ్ వ్యాన్స్లో తీసుకుని వెళ్తారు. హీరో ఒక్కడే ఆ ఐలాండ్లో ఇరుక్కుపోతాడు. కట్ చేస్తే హీరో టీం వాళ్ళు ఐలాండ్కి చేరుకుంటారు. హీరో తన టీం అండ్ ఫైటర్ జెట్స్ సహాయంతో వ్యాన్స్లో తీసుకెళ్లే 2 బాంబ్స్ని మధ్యలోనే ఆపేస్తాడు. తన వైఫ్ని కాపాడుకుంటాడు. ఐలాండ్లో పెట్టిన బాంబు మాత్రం పేలిపోతుంది. సిటీకి చేరుకున్న విలన్ హీరో కూతుర్ని కిడ్నాప్ చేసి తనను అడ్డు పెట్టుకుని ఒక స్కై స్క్రాపర్ టాప్లో ఉండి మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే సిటీ మీద అటాక్ చేస్తాను అని ఒక బాంబ్ని రెడీ చేస్తాడు. ఇంతలో హీరో కూతురు ఆ బాంబ్ యాక్టివేషన్ కీ తీసుకుని స్కై స్క్రాపర్ పైన ఉన్న క్రేన్ ఎక్కుతుంది. విలన్ కూడా క్రేన్ ఎక్కి ఆ అమ్మాయిని పట్టుకునే టైంకి కరెక్ట్గా హీరో ఫైటర్ జెట్తో ఎంటర్ అవుతాడు. విలన్ని, విలన్ గ్యాంగ్ని అందరినీ చంపి తన కూతుర్ని కాపాడుకుంటాడు. దాంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇదంతా విన్నాక ఇందులో ఏముంది పెద్ద గొప్ప అనుకోవచ్చు. కానీ మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రీమేక్ చేసినా కానీ ఒరిజినల్ ఫిల్మ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టోరీ ఐడియా సేమ్, కానీ టేకింగ్లో గ్రౌండ్ లుక్ తీసుకొచ్చారు జేమ్స్ కెమెరూన్ గారు. చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఈ మూవీని. యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే విజువల్స్ అయితే పీక్స్లో ఉంటాయి, ఎస్పెషల్లీ క్లైమాక్స్. ఆ ఎపిసోడ్లో విజువల్స్కి, సౌండ్ డిజైన్కి నిజంగా మన పక్కన ఒక ఫైటర్ జెట్ వెళ్ళినట్టే ఉంటుంది. అంత బాగా తీశారు. ఒక మంచి యాక్షన్ కామెడీ, హై వోల్టేజ్ చేజింగ్ సీక్వెన్సెస్, సూపర్బ్ విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. కామెడీ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది. హీరో అతని వైఫ్కి మధ్య కన్ఫ్యూజన్ కామెడీ, విలన్ ఫ్రస్ట్రేషన్ కామెడీ, హీరో అతని కొలీగ్స్ మధ్య కామెడీ, మరీ ముఖ్యంగా మంచి బాడీ, సీరియస్ ఫేస్ ఉన్న యాక్షన్ హీరో ఆర్నాల్డ్ డ్యాన్స్ చేయడం, నవ్వడం, వైఫ్ దూరం అయిందని బాధపడడం, దిగులు పడ్డం, ఫ్యామిలీ మ్యాన్లా యాక్ట్ చేయడం, చిన్న చిన్న కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం పిచ్చ ఫన్నీగా ఉంటాయి. అసలు ఆర్నాల్డ్ ఫేస్ మీద క్లోజప్లో స్మైల్ ఫేస్ చూస్తేనే నాకు పిచ్చ నవ్వు వచ్చేసింది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, అలాగే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ ఆర్చీవ్లో వస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫస్ట్లో ఈ మూవీ సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా అన్నా కదా. అదేంటంటే ఈ మూవీ సక్సెస్ తర్వాత దీనికి సీక్వెల్ తీయాలని చాలా ట్రై చేశారు. 1994లో సినిమా రిలీజ్ అయ్యాక 97లో ఆర్నాల్డ్ బ్రదర్స్ జేమ్స్ కెమెరూన్ని కలిసి దీనికి సీక్వెల్ ప్లాన్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో కెమెరూన్ టైటానిక్ మూవీతో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. టైటానిక్ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యాక 99లో దీని సీక్వెల్ మీద వర్క్ చేయడానికి కెమెరూన్ గారు ఒక రైటర్తో వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 2001లో స్క్రిప్ట్ ఓకే అయ్యి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి 9/11 టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దాంతో కెమెరూన్ గారు టెర్రరిజం అనేది మనం ట్రూ లైఫ్ మూవీలో చూపించినంత సింపుల్ మ్యాటర్ కాదు, దాన్ని కామెడీ యాంగిల్లో చూపించడం అస్సలు కరెక్ట్ కాదు అని ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. అంతేకాదు సెకండ్ పార్ట్కి రెడీ చేసిన స్క్రిప్ట్లో కూడా 9/11 లాంటి ఒక ప్లేన్ క్రాష్ ఎపిసోడ్ ఉందంట. దాంతో కెమెరూన్ గారు నేను ఆ ఎపిసోడ్ చేయలేను అని చెప్పారంట. స్క్రిప్ట్ మార్చి చేద్దామన్నా కానీ కెమెరూన్ గారు తన డెసిషన్ మార్చుకోలేదు. అయినా ఆర్నాల్డ్ తన ప్రయత్నం వదలలేదు. కానీ చివరికి 2003లో ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ అవడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఈ మూవీలో ఉన్న స్టోరీ, ఈ మూవీ సీక్వెల్ వెనుక ఉన్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి కంటెంట్తో వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.